గుడ్ మార్నింగ్ గాయ్స్. మీ టిష్కు ఇది హర్షి గాడి, ఇది హర్షిదాని, ఇది హర్షి పెట్ అనమాట. పెట్ సాఫ్ట్ అయ్యో ఏదో ఒకటి, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వాడుకుంటున్నాం. సో ఈరోజు ప్లాన్స్ ఏం లేవు, చదువుకోవాలి, చాలా వరకు ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి. వీక్లో ఏది అంత ఎక్కువ చేయలేదు. ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా కొంచెం ఎడిట్స్ అవి చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోస్, లాస్ట్ వ్లాగ్స్ అవి చేశాక చదువుకుంటాను. హర్షి టొమాటో రైస్ చేస్తున్నట్టుంది, టొమాటో రైస్ ఆలు కుర్మా, అది తింటా తర్వాత. సో ఇప్పుడైతే కొంచెంసేపు అలా డొల్లి తర్వాత తిన్నాక చదువుకుందాం. మంచిగా మధ్యాహ్నం తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకొని అసైన్మెంట్ చేసుకొని బోర్ కొట్టింది. ఇంకా నాకు ఎప్పటి నుంచి బ్రెడ్ హల్వా చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. సో లెట్స్ డూ బ్రెడ్ హల్వా. ఆ బ్రెడ్ హల్వా దగ్గరికి వచ్చేసింది. పక్కన హర్షి కోవా చేస్తుంది అనమాట. సో రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి గ్రాసరీస్ కూడా అయిపోయినాయి. సో మేబీ బయటికి వెళ్ళొచ్చు. నేను హర్షి వాల్మార్ట్కి వెళ్తాను. యాక్చువల్లీ గోజన్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఫాస్ట్గా బుక్ అవ్వదు, కాకపోతే ఏంటో 2 minutesలో బుక్ అయిపోయింది. సో అది ఏంటంటే ఊబర్లో వెయిట్ చేయడం అనమాట, వెంటనే వెళ్ళిపోతాడు. సో ఫాస్ట్గా పరిగెడుతున్నాను. అది అక్కడ పరిగెడుతుంది, నేను ఇక్కడ పరిగెడుతున్నా. ఓకే, సీ యూ గైస్ ఇన్ వాల్మార్ట్. గ్రాసరీస్ అయిపోయినాయి అని చెప్పాను కదా, అందుకు వెళ్తున్నాను. రన్నింగ్ చేసినట్టున్నా. ఇప్పుడు ఒక దోల పని అయింది. ఏంటంటే కంగారులో 2 minutesలో వచ్చేసాం కదా. సో కార్డు తెచ్చుకోలేదు అనమాట. ఇక్కడ కార్డు లేకపోతే పేమెంట్స్ లేదు. ప్రస్తుతానికి అయితే కొంటాను. లాస్ట్ ఎవరినైనా అడిగి చేయాలి. యాక్చువల్లీ చాలా తక్కువే తీసుకోవాలి ఈరోజు, చాలా ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఇది అవుతా ఉంది, తప్పదు. కాకపోతే ఇప్పుడు ఇంత షాపింగ్ చేసి లాస్ట్ కార్డు దొరకకపోతే చాలా బొక్క అయిపోతుంది అనమాట. వై వాల్మార్ట్ అంటే మా దగ్గర అంత మంచి స్టోర్స్ లేవు మా ఏరియా దగ్గరలో. సో వాల్మార్ట్లోనే కొంచెం దూరమైన తక్కువలో వస్తాయి అనమాట. అందుకే వస్తాము. అండ్ ప్రతిదీ కంపేర్ చేసుకుంటాం అనమాట. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండ్ బెటర్ ప్రైస్ ఉంటుంది. షాపింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ టాస్క్ ఎవరైనా కార్డ్ అడగాలి. ఇక్కడ కార్డ్ ఏంటంటే మ్యాక్సిమం డీటెయిల్స్ తెలియనివ్వదు అనమాట. ఎందుకంటే జస్ట్ కార్డ్ డీటెయిల్స్ తెలిస్తే ఇంకా మనం ఆ కార్డ్ వాడేయచ్చు. సో చూద్దాం, హోప్ఫుల్లీ ఎవరినైనా అడుగుదాం. ఓకే అంటే బాగుంటుంది. తెలుగేనా? ఏం లేదు, కొంచెం అవి గ్రాసరీస్ తీసుకున్నాము, కార్డు తెచ్చుకోలేదు. మీకు జెల్ కానీ ఏదైనా చేస్తాము, పేమెంట్ చేస్తారా? మనీ అయినా కార్డు అయినా పర్లేదు. హాయ్ చెప్పరా బ్లాగ్కి. శాలిని గారు హెల్ప్ చేశారు. శాలిని గారు అని పాపం అడగంగానే ఓకే అన్నారు. పాపం డ్రాప్ కూడా చేస్తా అన్నారు, వద్దని చెప్పాం అనమాట. పీపుల్ ఆర్ స్వీట్. ఇక్కడ నిజంగా కొంచెం యూఎస్లో తెలుగు వాళ్ళు ఇండియన్స్ అనిపిస్తే కొంచెం హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయి అన్నది. సో ఇప్పుడు గోజన్ బుక్ చేసుకుని వెళ్ళాలి. బుక్ చేయవే గైస్. ఫైనల్లీ శాలిని గారే దింపుతున్నారు. అంటే మేము ఇక్కడ గోజన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ మళ్ళీ వచ్చి ఎంతసేపు ఉందంటే 25 minutes వెయిట్ టైం ఉందంటే, ఎందుకు దింపుతాను రండి అది అని అన్నారు. ఇంకా మేము కూడా వెళ్తున్నాం. పీపుల్ ఆర్ కైండ్. థ్యాంక్స్ శాలిని గారు, మీరు ఒకవేళ చూస్తుంటే. థ్యాంక్స్ అండి చాలా. నో ప్రాబ్లం. మేము యూఎస్ వచ్చినప్పుడు అనుకున్నాం ఎవరైనా ఇట్లా హెల్ప్ చేస్తే బాగుండేది. ఈస్ట్ 10 years అవుతుంది. సేమ్ ఇలాగేనా? గ్రాడ్యుయేట్ మాస్టర్స్ కి వచ్చి ఫస్ట్ నుండి టెక్సస్ అయినా కాదు నేను యూసీఎం కి వచ్చా. సో యూసీఎం లో మాస్టర్స్ అయిపోయాక ఇంకా వర్జీనియా, ఫ్లోరిడాలో చేసా ఒక 4-5 years జాబ్. తర్వాత కోవిడ్ టైంలో యాక్చువల్లీ మా హస్బెండ్ తను హ్యూస్టన్ లో ఉంటుండే. సో తనకు డాలస్ లో జాబ్ వచ్చిందని నేను ఇంకా డాలస్ లోనే జాబ్ వెతుక్కొని 2020లో మూవ్ అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఎన్నిసార్లు చెప్తావు, ఏం పర్లేదు. నాకు మా మాస్టర్స్ గుర్తొచ్చినప్పుడు ఇంకా అసలు ఇంతమంది లేరు కదా, వచ్చిపోయి అసలు అంటే ఇట్లా స్ట్రేంజర్స్ ని కూడా అడుగుతున్నాయి అనమాట. మాకు ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఏమి ఉండకపోతుంది, మీకు ఇప్పుడు ఏదో ఉంది కదా, అవేం లేవు. సో ఏంది స్ట్రేంజర్స్ ని కూడా అసలు లిఫ్ట్ అడుగుతుండే ఆపి. అప్పుడు మిసోరీ కాబట్టి బాగా చల్లగా ఉంటుండే, బయటకు వెళ్ళాలంటే స్నో అవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఆలోచిస్తే భయం వేస్తుంది, ఎంత ధైర్యం చేసి అట్లా ఎట్లా అడిగినాము అంటే డేంజర్ అని ఇప్పుడు తెలుస్తుంది కదా.
మీ అప్పుడు అంత డేంజర్ కాదనుకోండి కదా, లేకపోతే ఇప్పుడే అప్పుడు డేంజర్ అన్న విషయం నాకు రియలైజ్ అయ్యింది. మేము చాలా లేట్ గా రియలైజ్ అయినాం. మాస్టర్స్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఎట్లా అడిగాము అప్పట్లో, ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అనిపిస్తుంది. సో ఆ కష్టాలు చూసి థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్స్ చేస్తాను నేను యూట్యూబ్ లో, చూడాలంటే చూడండి సన్నీ షేక్ అని సెర్చ్ చేయండి వస్తుంది. థ్యాంక్ యూ బాయ్. పక్క ఈసారి రావాలి, నేను మెసేజ్ చేస్తాను పక్క. బిర్యానీ తింటా. షూర్. సో దిస్ ఇస్ వై పీపుల్ సే ఆస్క్ యూ షల్ రిసీవ్. అడిగితే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, జస్ట్ మనం అడగటం ఇది ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్. సారీ, నేను బ్రెడ్ హల్వా చేశాను కదా, అది టేస్ట్ చేద్దాం. దిస్ ఇస్ మై బ్రెడ్ హల్వా అండ్ హర్షి చేసిన కోవా అనమాట. అండ్ టేస్ట్ కొంచెం నాకే నమ్మకం లేదు ఎలా వచ్చిందని, అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను. హోప్ఫుల్ ఇట్స్ గుడ్. బాగుంది అంటే నాట్ లైక్ తోప్. ఇట్స్ ఏ డీసెంట్ బ్రెడ్ హల్వా. నా బ్రెడ్ హల్వా కంటే కోవా ఎక్కువ బాగుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అంతేం లేదు, ఎందుకంటే ఈరోజు ఏం చేయలేదు కాబట్టి. బట్ ఐల్ మేక్ షూర్ ఫ్రమ్ టుమారో ఐల్ డూ సంథింగ్ అండ్ డూ క్రియేట్ కాంటెంట్ అనమాట ఎలాగోలా. సో సబ్స్క్రైబ్. రేపు ఇక్కడే కలుద్దాం ఇదే టైంకి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.